హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు సాంబార్ రెసిపీ తయారు చేయబోతున్నానండి. ఈ వీడియోలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటికి కావాల్సినవి ఒక ముల్లంగి, ఒక క్యారెట్, 2 మునక్కాయలు, అలాగే 2 టమోటాలు, ఒక ఆనియన్ అండి. వీటన్నిటిని ఒక పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కందిపప్పుని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా రెండు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసు వాటర్ సరిపోతాయండి. దీంట్లో కట్ చేసుకున్న టమోటాలు, ఒక ఆనియన్, వీటన్నిటిని తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కావాల్సి వస్తుందండి, కొంచెం సాల్ట్ వేస్తాము. వీటన్నిటిని ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం తీసుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి, మునక్కాయలు, క్యారెట్, అలాగే ముల్లంగి అండి, వీటన్నిటిని తీసుకోవాలి. ఉడకపెట్టుకోవాలి కదా, అందుకోసము. వీటిలో ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్ కావాల్సి వస్తుందండి. ఇందాక కందిపప్పులో ఆల్రెడీ సాల్ట్ తీసుకున్నాం కదా, 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే కల్లుప్పు వాడానండి, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. 3/4 వాటర్ తీసుకొని కూరగాయలని కొంచెం ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడకపెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెడతా ఉంచుకోవాలండి. నెక్స్ట్ కందిపప్పు పెట్టుకున్నాం కదా, అవి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా వెనుపుకోవాలండి. బాగా మెనుపుకుంటే చక్కగా సాంబార్లో కలిసిపోతుంది, చిక్కగా వస్తుందండి. లేకపోతే పప్పుగా ఉంటుంది. అందుకని బాగా చక్కగా వెనుపుకోవాలి. దీంట్లో నానబెట్టిన చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. చింతపండు వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే కూరగాయల్లోనే వేసుకోవచ్చు, లేకపోతే కందిపప్పులు అయినా వేసుకోవచ్చు. నేనైతే కందిపప్పు ఉడకబెట్టిన దాంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. లేదు అంటే కూరగాయలు ఉడికేటప్పుడైనా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఉడుకుతున్న కూరగాయలు దాంట్లో గిన్నెలోకి మార్చుకోవాలి. కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ పెట్టుకుంటే ఇవి ఉడికిపోతాయండి. ఎందుకంటే చింతపండు రసం అవన్నీ వేస్తున్నాం కదా, అవి ఉడికిపోతాయి. నెక్స్ట్ వీటికి తిరగమాత పెట్టుకోవాలండి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతాయి, అందుకోసం. 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి, చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి. చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాంబార్ ఉడుకుతుంది కదండి, దీంట్లోకి 1 స్పూను సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడరు మనం పౌడర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లోపలికి అంతా ఇంకదు, పైనే ఉంటుంది. దాన్ని గరిటతో కొంచెం పక్కకు అనుకుంటూ ఉంటే అది లోపలికంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు వీటిని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చిన వాటిని సాంబార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అవి ఫ్రై అయిన వాటిని వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉండించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సాంబార్ రెడీ అయిపోతుందండి.
సాల్ట్ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా కుక్ అయిపోయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. కొంచెం త్వరగానే అయిపోతుంది కుక్కర్లో కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.